నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ నాయకుడు జేఎస్సీ వల్లభనేని రాజేంద్ర నాయుడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విక్రమన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని సర్వసన్నద్ధంగా ఉన్నామని, మా పార్టీ వారిని డబ్బు చూపి వాళ్ళు పార్టీలోకి తీసుకుంటున్న వారికి ధీటైన జవాబు తప్పకుండా ఇస్తామని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మారిన ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి అప్పుడు 2019 తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చారని, ఇప్పుడు మరణ మారిపోయారని, విక్రమ్ రెడ్డి అభివృద్ధి పదంలో తీసుకొస్తారని అన్నారు. విక్రమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, మూటల కోసం పార్టీలో వారికి భవిష్యత్తు ఉండదని మీడియా సమావేశంలో జేఎస్సీ కన్వీనర్ వల్లభనేని రాజేంద్ర నాయుడు పేర్కొన్నారు. అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారనే నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే అతను నిజంగా ఆత్మకూరు ప్రజలకు రావడం, ఆత్మకూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా అతనే ఫాలోఅప్ చేసి ఆ సమస్యలు, ఇప్పుడు రెవెన్యూ రికార్డు సమస్యలు మన ఎమ్మెల్యేనే మొదలుపెట్టింది. అవి రెవెన్యూ సమస్యలు ఉన్నాయని చెప్పి దాన్ని ఎంతో ప్లాన్గా తీసుకొచ్చి జీవోలు మార్చి రైతులందరికీ ఆన్లైన్లో చేయించిన ఘనత మన విక్రమరెడ్డికే దక్కుద్ది ఎక్కువ. ప్రతి నెలకు ఒకసారి కలెక్టర్తో మీటింగ్ పెట్టి అవన్నీ కంప్లీట్ చేసి ఇంకా కొంచెం ఉండొచ్చు, ఇంకా ఉండేంటే ఉండొచ్చు కూడా కొంత, అవి కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపే మొత్తం కంప్లీట్ చేసుకుంటామని కూడా మేము రైతులందరికీ తెలియజేస్తాం. పర్సనల్ కారణాలు ఎన్ని ఉన్నాయో, అంతేగాని పార్టీ మీద అతనికి పార్టీ కానీ మేకపాటి కుటుంబం కానీ అతనికి ఇచ్చిన విలువ రేపు అతనికి అక్కడ ఆ గ్రామానికి సంబంధించి తప్ప మండలంలో కూడా విలువ ఉండదని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం నుంచి 19 తర్వాత వచ్చిన వాళ్ళలో కొంతమంది పోయారు, అంతేగాని వైకాపాలో ఉన్నోళ్ళు పోయింది ఎవరు? మన ఈడ ఆత్మకూరు మండలం నుంచి ఎంపీపీ పోయాడు, అంతే. ఇంకెవరు పోయారు?